నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. సంగారెడ్డి నియోజకవర్గంలో రైతుల సమస్యలు పరిష్కరించాలి. అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సుగాలి ప్రీతి కేసు దేశానికి తెలిసింది పవన్ కళ్యాణ్ ప్రయత్నమే. సిబిఐకి అప్పగించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపిన కిరణ్ రాయల్. రాష్ట్రాన్ని చంద్రబాబు డిప్యూటీ సీఎం కృష్ణార్జునులా పాలిస్తున్నారు. కూటమి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. తుళ్లూరు పెదపరిమి గ్రామాల మధ్య పొట్టి శ్రీరాములు విగ్రహం వచ్చే జయంతి వరకు ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారాయణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ని కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. నుంచి రెగ్యులేషన్ కూడా అడిగాను. రెగ్యులేషన్ వస్తే తప్ప వితౌట్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్లో అడిగాను. మీ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ లేకుండా కలెక్టరేట్ ప్రాసెస్ చేయాలి. డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నుంచి మత్స్య భవన్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇది మనకు అదే అంతకుముందు మనకు కంది మండలంలో ఈ మన బక్షి బేగంపేట ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి బక్షి బేగంపేట సర్వే నెంబర్ 2 వచ్చింది. అదే అప్పుడు మనం డైరెక్ట్ సంఘం నుంచి లెటర్ తీసుకొని ప్రాసెస్ చేయకండి, డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వస్తేనే ప్రాసెస్ చేయండి అని చెప్పారు. సో డైరెక్టర్ ఫిషరీస్ నుంచి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టారు. ఆ లెటర్ మీద మరి మన ఫర్దర్గా ల్యాండ్ అండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. సుగాలి ప్రీతి కేసు దేశానికి తెలిసింది పవన్ కళ్యాణ్ ప్రయత్నాల వల్లనేనని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. 2017లోనే విషయాన్ని పట్టుకొని అధికారంలో లేకపోయినా జనసేన కర్నూలులో భారీ ధర్నాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ ట్రాప్లో పడి ప్రీతి తల్లి పార్వతితో పవన్పై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఈ సమస్యను బహిర్గతం చేసి కేసు సిబిఐకి అప్పగింపజేసింది జనసేన ఒత్తిడేనని, తాజా నిర్ణయానికి ఏపీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన దృష్టికి రావడంతో దాన్ని అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారినాక మాకు జనసేన పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యే లేరు, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఏమీ లేదు. కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్డెక్కాం. కర్నూలులో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం. ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం. అప్పుడు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం. జగన్ ఎంత మొండోడో మనకు తెలుసు. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచిస్తారో మనకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చారు అంటారు. ఓకే, బాగానే ఉంది, అది ఆయన హక్కు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు పవర్లో ఉన్నా చేస్తారు. దాన్ని ఏదో మేము చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగాలు మొన్నటిదాకా ఓడగొట్టుకున్నారు. సుగాలి ప్రీతి తల్లి గారిని ఒకటే అడుగుతున్నా, మేమందరం కూడా, అమ్మా నీ గుండెలపై చేసుకో, నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని
ఖచ్చితంగా ఒక దేవుడు నమ్ముతావు కదా, ఆ దేవుని ముందు కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూ ఈరోజు బయటకు వచ్చేదా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది ఏదో, మేము అప్పట్లో మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలో ఉంచినామా లేదా? అందరూ జన సైనికులు కూడా ఎవరెవరు ఏం చేయాలో అందరూ చేశాం కదా. అలాంటిది మొన్న వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ 3 రోజుల సభను డైవర్ట్ చేయడానికి వైసీపీ పేటీఎం గారు సుగాలి ప్రీతి తల్లి గారిని తీసుకొచ్చారు. ఆమె పేరు పార్వతి గారు. ఆమెను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు ఏమీ చేయలేదు, అన్యాయం చేశారని చెప్పి మాట్లాడారు. మేము ఒకటే అంటున్నాం ఏమని, సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మీరు దయచేసి వైసీపీ ట్రాప్లో పడిపోయారు, బయటికి రండి. మీరు వైసీపీ ట్రాప్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఆ రోజు మీ కూతురు కోసం 2 లక్షల మంది రోడ్డెక్కినాం, మమ్మల్ని అంతా కూడా మాట్లాడారు మీరు. ఆ రోజు మేమందరం తిరిగాం, అనేక డిబేట్లు పెట్టాం, అనేక పోరాటాలు చేశాం, సుగాలి ప్రీతి కోసం న్యాయం చేస్తామని చెప్పాం. ఆ రోజు మీ ఇష్యూని బయట తీసుకొచ్చింది మేమే, ఈరోజు మీకు సిబిఐకి అప్పగించింది కూడా మేమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీకు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఏం సిబిఐకి ఇచ్చిన కేసు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు అది చెప్పరు. ఆ రోజు బయట తీసుకొచ్చింది మేమే, ఈరోజు సిబిఐకి అప్పగించింది కూడా మేమే. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో తీసుకొచ్చారు. ఆయన చెప్పాడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు న్యాయం చేస్తామంటే చేస్తాం. సిబిఐకి అప్పగించారు నిన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ కూటమి ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు. ఇంకా వైసీపీ పేటీఎం గారికి ఇదే పని కదా, వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉండదు కదా. ఇంకా ఇప్పుడు ఇచ్చేసాం, ఇంకేం మాట్లాడతారు? ఒకటే అన్న, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వందలాది మంది మహిళలు మిస్సింగ్ అయిపోయారు. వేలాది మంది గిరిజనుల మహిళలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మహిళలు కానివ్వండి, బీసీలు కానివ్వండి కనిపించకుండా పోయినారు. వాళ్ళెవరికి న్యాయం జరగలేదే. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం అంటే కనీసం ప్రభుత్వం ఆదుకుంది కదా, వాళ్ళు ఎవరిని ఆదుకోలేదే. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. కొన్ని వందలాది మంది ఆ ప్రభుత్వాన్ని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల వచ్చి మహిళలు. వాస్తవం. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చాడు కాబట్టే, లేకపోతే మీ పరిస్థితి ఏమే? బాబాయ్ హత్య కేసుకి దిక్కులేదు ఇక్కడ. బాబాయ్ హత్య కేసు మాజీ ఎంపీ, మినిస్టరు, దివంగత నేత ఆయన తమ్ముడు జగన్ బాబాయ్, ఆయన హత్య కూడా జరిగింది అదే ఆ సమయంలోనే కదా, 2018-19 సమయంలోనే కదా. దానికే దిక్కులే ఉన్నా పట్టుకోవాలా. అర్థం చేసుకోవాలి. కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్, ఎమోషనల్ కాదు. కోర్టులో దొంగ నిరూపించాలంటే ఆధారాలు కావాలి, ఎమోషనల్ పనికిరాదు. మీరు బాధ అర్థం చేసుకున్నా మేమందరం కూడా, మేము బాధపడ్డాం. ఏదో చేయాలని తాపత్రయం, మా చేతిలో పవర్ లేదు. మా పవర్ మొన్నే వచ్చింది, ఇప్పుడు మేము సిబిఐకి అప్పగిచ్చాం. గత 5 సంవత్సరాలు మీరు పొగుడుతున్న జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆ పేరు నాని, ఆ జోకర్లంతా ఏం చేశారు? ఇప్పుడు ఆ జోకర్లు వచ్చి డ్యాన్స్ చేస్తారు. మేము ఆయనకి ల్యాండ్ ఇచ్చాం, సైట్ ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఉద్యోగం ఇచ్చాం, కారు ఇచ్చామని. సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు మీరు? మీకు చేతకాల. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులా పాలిస్తున్నారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుష్ట పాలనను అంతమొందించేందుకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జతకట్టారని, కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈరోజు జనసేన పార్టీ అధినాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తరఫున వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటేనే అది ఒక శక్తి. రాష్ట్ర రాజకీయాలలో తను అడిగిన నాటి నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి మార్గం పేద వర్గాలకు మేలు చేయాలి, గ్రామాలను రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి, మంచి సత్ప్రవర్తన, మంచి రాజకీయాలని ఒరవడిని సృష్టించాలనేటువంటి పద్ధతిలో ఆ ధ్యేయంతో రాజకీయాల్లోకి వారు రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో
గడిచినటువంటి ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన అంతమొందించేదానికి కృష్ణార్జునుల వలె చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ ఏదైతే పైన ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ త్రయం సూపర్ హిట్, సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి వీరి కలయికను ప్రజలు హర్షించారు, ఆమోదించారు అనే దానికి 164 సీట్లను ఇచ్చారు. ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విజయాన్ని అందించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారు సంవత్సరము 3 నెలల కాల పరిపాలనలో అటు పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, అదేవిధంగా అటవీ శాఖలో కానివ్వండి ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒకటే చెప్తా ఉన్నారు, రాష్ట్ర హితం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్డీఏ కూటమి అనేటువంటిది మరలా 15 సంవత్సరాల పరిపాలనలో ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మేమందరం ఐకమత్యంగా ఉంటామని ఆయన చెప్తున్నటువంటి మాటలను చూస్తూ ఉంటే మా అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కారణం ఏమిటంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల, పేద వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకున్నటువంటి తపన ఏ స్థాయిలో ఉందో ఈ యొక్క దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని తెలియజేస్తూ, అటువంటి నాయకుడు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండమే కాకుండా ఈ సుపరిపాలనని అందించడమే కాకుండా భావితరాలకు మార్గదర్శకుడిగా ఆయన చూపిన బాట ఉంటుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఎన్డీఏ కూటమి గిద్దలూరు నియోజకవర్గం తరపున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను తుళ్ళూరు, పెదబరిమి గ్రామాల మధ్య అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం మొదటగా నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందని, శ్రీరాములు ఆత్మత్యాగంతోనే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని, వచ్చే ఏడాది పొట్టి శ్రీరాములు జయంతి నాటికి విగ్రహం పూర్తి చేస్తే అమరావతిలో ఇదే మొదటి విగ్రహం అవుతుందని తెలిపారు. సభావేదికను అలంకరించిన గౌరవనీయ మంత్రివర్యులు యువ నాయకుడు లోకేష్ గారికి, వేదికను అలంకరించిన మంత్రివర్యులు భరత్ గారికి, శాసనసభ్యులకు మరియు వేదికను అలంకరించిన రాకేష్ గారికి మరియు సోమిశెట్టి వెంకటేశ్వర గారికి, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్య సోదరీమణులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. పొట్టి శ్రీరాములు గారు 1901లో ఆ రోజు కంబైన్డ్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు. వారు మద్రాసులో జన్మించారు. తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం, తర్వాత 25 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో చేరటం, అక్కడ అనేక ఉద్యమాల్లో అటు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు, వీటన్నిటిలో పాల్గొనటం, జైలుకు పోవటం, ఆ తర్వాత మన కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడి నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది. అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ హరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు 58 రోజులు నిరాహారక దీక్ష ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా వీడియోలో చూపించడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం, ముఖ్యమంత్రి గారు వెంటనే సిఆర్డీఏకి ఆదేశించడం జరిగింది. ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి 6.8 ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవమని. దీన్ని వెంటనే ఇవ్వటం జరిగింది. దీన్ని 2026 మార్చి 16కే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు. నిజంగా 2016కి కంప్లీట్ చేయాలి. దానికి ఏదైతే సిఆర్డీఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ 100% చేస్తామని తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్, 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమర నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి, ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన 5 సార్లు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన ఏకంగా సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. సంగారెడ్డిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యూత్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడు విశ్వనాథన్ దంపతులు గణపతి హోమం నిర్వహించారు. తదనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూత్ సభ్యులు గణపతి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మండపాన్ని చూడటానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సదాశివపేట ఏవో రమేష్తో ఫోన్లో మాట్లాడి యూరియా కొరతపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించారు. యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు ఉంచకుండా యూరియా సరఫరా చేయాలని కోరారు.
మంది లేకుండా చెప్పులు కండువాలు ఇవన్నీ రైలు ఏం లేవు కదా. గుంటూరు జిల్లా నరసారావుపేటలో పోలీసులు సింగిల్ నెంబర్ ఆడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. ఏంజిల్ టాకీ సమీపంలో ఇద్దరిని, చిత్రాలయ సెంటర్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 51,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈరోజు పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని నరసాపేట పట్టణంలో 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఎక్కువగా ఈ మట్కా జూదం ఈ నంబర్ల ఆట ఆడుతున్నారని దాని మీద రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా సిఐలు 1 టౌన్ 2 టౌన్ వారి ఎస్ఐలు ఒక ప్రత్యేక టీములుగా ఏర్పడి మొత్తం వెనక్కి కనిపిస్తున్నటువంటి ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక టీం దగ్గర 6,580, ఒక టీం దగ్గర 44,900 మొత్తం సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు రాస్తున్నటువంటి ఈ నంబర్లు ఇప్పుడు ఓన్లీ లాటరీ టికెట్లు ఏం లేవు. ఇప్పుడు ఓన్లీ నంబర్లు. ఈ నంబర్ల ఆట అంటే ఇదే. ఈ నంబర్లు రాస్తారు. నంబర్ రాసి ఆ నంబర్ చెప్తారు అతనికి డబ్బులు తీసుకొని. ఆ నంబర్ ఇక్కడ తగిలిందా లేదా చూసుకోవడం వాళ్ళు. ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది కొంచెం ఎక్కువగా పట్టణంలో ఉందన్న ఉద్దేశంతో దాని మీద కొంచెం స్పెషల్ పార్టీలుతో కాన్సన్ట్రేట్ చేపించి స్పెషల్గా 1 టౌన్ ఎస్ఐ గారు, 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ ఎస్ఐలు కూడా ప్రత్యేకంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. వీళ్ళ మీద వీళ్ళే కాకుండా దాదాపు ఇంకొక పట్టణంలో ఒక 5-6 కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ చిన్న ఇది పెద్ద వ్యాపారం ఏం కాదు కానీ బట్ చిన్న వాళ్ళంతా కూడా బాగా నలిగిపోతూ ఉంటారు. ఈ రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి ఎడిక్ట్ అయితే మాత్రం వదలలేరు. సో దీన్ని కొంచెం రూపుమాపాలన్న ఉద్దేశంతో మేము చిన్నగా స్టార్ట్ చేసాం. వీళ్ళ మీద ఎవరి మీద అయినా సరే 3 సార్లు కనుక ఈ మట్కా కేసులు కానీ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము. దాని మీద తదుపరి తీవ్రమైన చర్యలు కూడా తీసుకొని పడతాయి అని తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే ఏదైనా ఉంటే సమాచారం ఉంటే మా 100 కానీ లేదు మన సిఐలకు కానీ లేదా నాకు కానీ తెలియజేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్ ఏమైనా సమాచారాలు ఉంటే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీ మాన్యగూడ గ్రామంలో వడ్డెర విఘ్న గణపతి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన దాతలు ఎల్మటి రామరెడ్డి శకుంతలచే విఘ్న గణపతి వద్ద పూజా కార్యక్రమం చేయించి అన్నదాన దాతగా వారికి శాల్వతో వడ్డెర గణపతి కమిటీ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్ రెడ్డి, గ్రామ యువత పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో వైద్య బృందం పర్యటించింది. గత కొద్ది నెలలుగా గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మరణాలకు గల కారణాలను పరిశీలించేందుకు డిఎంఈ రఘునందన్ గ్రామాన్ని సందర్శించారు. ఏపీ ప్రభుత్వం ఈ మరణాలపై ఆరా తీసి డిఎంఈని గ్రామంలో పరిశీలన కోసం పంపింది. లోకల్ డాక్టర్ గారు లోకల్ డాక్టర్స్ ఉంటారు, టైఫాయిడ్ ఫీవర్ అన్నారు. తీసుకెళ్ళారు అంటే లోకల్ హాస్పిటల్లో ఫస్ట్ లోకల్ హాస్పిటల్ 2 days సార్. దాని తర్వాత శశి గారి దగ్గరికి వెళ్ళాం. శశి గారి దగ్గర ఒక 4 days వాడాం. 4th డేనే కొంచెం ఆయాసంగా ఉండేలేకే శ్రీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. శ్రీ హాస్పిటల్లో 20 days ఉన్నాం. 20 daysలో వెళ్ళిన 4th డేనే అక్కడ రికవరీ అయిపోయింది. చేశారా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ ఎక్కడ 30 days అయిపోతుంది. 30 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి 12th చెకప్కి వెళ్ళాం. టాబ్లెట్స్ కూడా 10 days వాడాం. 10 days వాడిన తర్వాత రమ్మన్నారు ఒకసారి. లేదంటే కొంచెం ప్లేస్కి వెళ్ళడం వల్ల ఆ రోజు వెళ్ళేది, ఇంకో 2 days ఆగి వెళ్దాం అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ కూడా ఆపకుండా ఎక్స్ట్రా మళ్ళీ ఆయాసం ఉందంటే నేను ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ they are already, they must be using antibiotics. I know the real sir, I know the real history. Smoker of me కాల్ చేశారు కూడా, ఫోన్ కూడా చేశారు. ఫోన్ చేసాము. మెడిసిన్ మాత్రం ప్రకాష్ గారిని ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇక్కడికి రండి చెప్పారు. అదే మేమేంటంటే ఆ తర్వాత మళ్ళీ సీరియస్ అవుతుందో దీంట్లో వెంకట్రావు చూసింది నేను. అవును సార్, అదే అయితే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి నియోజకవర్గంలో రైతుల సమస్యలు పరిష్కరించాలి. అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సుగాలి ప్రీతి కేసు దేశానికి తెలిసింది పవన్ కళ్యాణ్ ప్రయత్నమే. సిబిఐకి అప్పగించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపిన కిరణ్ రాయల్. రాష్ట్రాన్ని చంద్రబాబు డిప్యూటీ సీఎం కృష్ణార్జునులా పాలిస్తున్నారు. కూటమి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. తుళ్ళూరు పెదపరిమి గ్రామాల మధ్య పొట్టి శ్రీరాములు విగ్రహం వచ్చే జయంతి వరకు ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.